ఆన్‌లైన్‌లో మహిపాల్ ఫిషరీస్ గురించి వీడియో పెట్టినప్పుడు ఒక 100 లైకులు, ఒక 2000 వ్యూస్ వచ్చినట్టున్నాయి. అట్లా మన జర్నీ నడుస్తుంటే ఆల్మోస్ట్ ఒక వీడియోకైతే 1,000,000 వ్యూస్ అయితే వచ్చినాయండి. దానికి వందల కామెంట్స్ అయితే వచ్చాయండి. దాంట్లో కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా ఫస్ట్ టైం చదివినప్పుడు చాలా బాధపడ్డా గానీ, అరే మనకెందుకురా ఇదంతా, హ్యాపీగా ఒక చిన్న స్టోర్ పెట్టుకొని తెలిసిన నలుగురికి మన ప్రోడక్ట్ అమ్మితే చాలని అనిపించింది. అట్లా నడుస్తుంటే ఒక కస్టమర్ వచ్చి మన వీడియోస్ చూస్తూ ఫార్మింగ్ చేస్తున్నా ఆల్మోస్ట్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని అన్నారు. ఈ రోజు అయితే నాగర్ కర్నూల్ కి మన మహిపాల్ ఫిషెస్ నుండి అయితే సీడ్ అయితే పంపించామండి. సార్ అయితే ఇది సెకండ్ టైం క్రాప్. ఫస్ట్ క్రాప్ సక్సెస్ఫుల్ గా హార్వెస్టింగ్ అయితే చేశాడు. లాస్ట్ క్రాప్ లోనైతే మన మహిపాల్ ఫిషెస్ నుండి అయితే సర్వీస్ అయిన ప్రోడక్ట్ అయితే ఇచ్చామండి. ఈ రోజు పంపినటువంటి సీడ్ వచ్చేసి కేజీకి 30 పీసెస్ అయితే వస్తా ఉన్నాయి. ఇది 3 మంత్స్ ప్లస్ నర్సరీ చేసినటువంటి సీడ్ ఫుల్ ఫీడ్ కన్వర్ట్ అయింది. ఇప్పుడు చూస్తున్నటువంటి సీడ్ 5,000 అండి. ఇది 15 గుంటలలో కల్చర్ అనేది చేస్తా ఉన్నాడు. మార్కెట్ లో ఇదే సైజ్ వచ్చేసి 18 రూపాయల నుండి 20 రూపాయల వరకు అయితే అమ్ముతా ఉన్నారు. కానీ మన మహిపాల్ ఫిషెస్ హ్యాచరీలో జస్ట్ 16 రూపీస్ కి అయితే పడ్డదండి. ఇంత చిన్న ఫామ్ అయినా మన మహిపాల్ ఫిషెస్ ను నమ్మి మన ప్రొడక్ట్స్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియోస్ చూస్తూ ఇవాళ ఒక కస్టమర్ తో ఆగలేదండి. ఒక 4-5 కస్టమర్స్ వచ్చారు. అప్పుడే డిసైడ్ అయ్యాను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియోస్ ఆపేదే లేదని. ఈ రోజు నాకు అనిపించింది, ఆ రోజు నేను కామెంట్స్ కు భయపడి ఒకవేళ వీడియోస్ చేయకపోతే ఈ రోజు నా పొజిషన్ ఏమై ఉండేదని. ఇది కేవలం నా గురించే కాదండి, ఇది ప్రతి ఒక్కరి గురించి. మనకున్నటువంటి భయాన్ని దాటుకుని వెళ్తేనే మన గమ్యాన్ని చేరుకుంటాం.